హలో ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? అసలు ఎంతమంది డైట్ చేస్తున్నారో లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయట్లేదు. మీరు ఎంత వెయిట్ ఉన్నారు, ఎంత తగ్గాలనుకుంటున్నారని కామెంట్ చేసేయండి. ఇవాళ డే 3 డైట్ ప్లాన్ చూసేయండి. సో ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారో మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ని ఖచ్చితంగా లైక్ చేయండి. ఎందుకంటే మీరు వీడియోస్ని లైక్ చేస్తే యూట్యూబ్ అనేది మన ఛానల్ని రికమెండేషన్లోకి పంపిస్తుంది. చాలామందికి వీడియోస్ యూస్ఫుల్ అవుతుంది. ఎవరైతే నాతో పాటు డైట్ చేయాలనుకుంటున్నారో, వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో రెగ్యులర్గా వీడియోస్ని ఫాలో అవ్వండి. సో దట్ నేను చేసిన డైటే కాకుండా అట్లీస్ట్ మీకు ఒక ఓన్గా డైట్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక ఐడియా అనేది వస్తుంది. కాబట్టి వీడియోస్ని అయితే చూడండి. కొంచెం లెంతీగా ఉంటాయి వీడియోస్, బట్ మీరు ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకొని అయినా చూడొచ్చు. బట్ స్కిప్ చేయకండి, ఎందుకంటే మధ్య మధ్యలో వెయిట్ లాస్ టిప్స్ ఇవన్నీ కూడా చెప్తూ ఉంటాను. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా మ్యాక్సిమమ్ ట్రై చేయండి చూడడానికి. సో ఇవాళ డే 3 డైట్ ప్లాన్ ఎలా చేశాను అన్నది మీకు చూపిస్తాను. సో నా డే వచ్చేసి స్టార్ట్ చేసేది నేను ఫస్ట్ 2 గ్లాస్ ఆఫ్ నార్మల్ వాటర్ తాగుతాను. దాని తర్వాత నేను వెయిట్ లాస్ టీ పెట్టుకుంటాను అనమాట. ఈ వెయిట్ లాస్ టీ రెగ్యులర్గా ఒకటే ఉండదు, డైలీ ఒక్కొక్కటి మార్చి తీసుకుంటున్నాను. దీంట్లో నేను ఈరోజు చేసుకున్న దాంట్లో ఏంటంటే ఒక బగారా ఆకు, 4 మిరియాలు, దాల్చిన చెక్కలు 2, కొంచెం అల్లం దంచి వేసుకున్నాను అనమాట. అలాగే 1.5 స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. సో ఇవన్నిటిని మనం బాగా మరిగించాలి. దీనివల్ల మన బాడీ డీటాక్సిఫై అవుతుంది. మంచిగా బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నిటిని బయటికి పంపించేస్తుంది అనమాట. మనము బాడీ అవుట్ సైడే కాదు, ఇన్సైడ్ కూడా చాలా హెల్తీగా ఉండాలి. దాన్ని బట్టే మనం వెయిట్ అనేది తగ్గుతాము. మనకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటుంది. వెయిట్ ఒక్కటే తగ్గాలి అని ఆలోచించుకోకండి. వెయిట్తో పాటు హెల్తీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. మనము ఎంత హెల్తీగా ఉంటే అంత ఈజీగా వెయిట్ లాస్ అనేది అవుతాము. ఎర్లీ మార్నింగ్ మీరు ఖచ్చితంగా ఏదో ఒక డీటాక్స్ డ్రింక్ తీసుకోండి. కొంచెం అల్లం వేసుకొని తీసుకోండి. బాడీ పెయిన్స్ ఉన్న వాళ్ళకైనా, మార్నింగ్ కొంచెం రిఫ్రెష్నెస్ కావాలనుకున్న వాళ్ళకైనా కూడా మీకు మార్నింగ్ డీటాక్స్ డ్రింక్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. నేను 90 kgs ఉన్నప్పుడు కూడా నేను డైలీ అయితే తీసుకోలేదు, బట్ ఆల్టర్నేట్ డే తీసుకున్నాను. అప్పుడే నాకు మంచి రిజల్ట్ బాగా కనిపించింది. ఇప్పుడు ఇంకా డైలీ తీసుకుందామని ఫిక్స్ అయ్యాను అనమాట. సో డైలీ ఒక డీటాక్స్ వాటర్, లేకపోతే అల్లం వాటర్ ప్లెయిన్గా తీసుకోండి. గార్లిక్ వాటర్ కూడా తీసుకోవచ్చు, లేకపోతే అన్ని స్పైసెస్ కలిపి వేసుకొని హెర్బల్ టీలా తీసుకోవచ్చు. చాలా మంచిదన్నమాట హెల్త్కి. సో నేను ఒక పక్క టీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. అలాగే ఈరోజు బ్రేక్ఫాస్ట్కి నేను అటుకులు ఉప్మా చేసుకుందామని అనుకున్నాను అనమాట. అటుకులు ఉప్మాకి కావాల్సినవి నేను ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఎప్పుడైనా మనం ఉప్మా చేసుకున్నప్పుడు సరే, గోధుమ రవ్వ ఉప్మా కానీ, లేదంటే ఇలా అటుకులు ఉప్మా కానీ ఏమైనా చేసుకున్నప్పుడు వెజిటేబుల్స్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. మనకి ఏంటంటే ఫైబర్ అనేది చాలా ఇంపార్టెంట్, కాబట్టి బాడీకి ఫైబర్ కూడా మనకి చాలా అవసరము. ఫైబర్తో పాటు కూడా మనం వెయిట్ లాస్ అవుతాము. మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా అన్నీ పోతుంది. సో మనం ఎక్కువ వెజిటేబుల్స్ ఉంటే మనకి ఏంటంటే క్యాలరీ ఇంటేక్ కొంచెం తక్కువగా తీసుకోగలుగుతాము. వెజిటేబుల్స్ తోటే మనకి స్టమక్ అనేది చాలా వరకు ఫిల్ అయిపోతుంది. సో ఇక్కడ టీని అయితే బాగా మరిగించుకోవాలి. మరిగించుకున్న తర్వాత మనం స్ట్రెయిన్ చేసుకోవాలన్నమాట. నేను ఏం అటుకులు ఉప్మా చేస్తున్నది మీకు చెప్తాను, వీడియో చూస్తూ ఉండండి. నేను టీ బాగా మరిగిన తర్వాత మంచిగా గ్లాస్లోకి అయితే స్ట్రెయిన్ చేసుకుంటున్నాను. డైలీ ఇది తాగడం వల్ల మనకి వెయిట్ లాస్ అనేది తొందరగా మనం చేంజెస్ చూస్తాము. ఇంచ్ లాస్ ఫస్ట్ అవుతాము. ఇంచ్ లాస్ తర్వాత మనము వెయిట్ అనేది రెడ్యూస్ అవుతాము. మీరు ఇవాళ డైలీ వెయిట్ చెక్ చేసుకొని ఇవాళ తగ్గలేదు అని డిసప్పాయింట్ అవ్వద్దు. మీరు వెయిట్ తగ్గకపోయినా కూడా మీకు తెలియకుండానే బాడీలో మీకు చేంజెస్ తెలుస్తాయి. అంటే ఇంచ్ లాస్ అవ్వడము అవన్నీ మీకు 1 డేలో తెలియదు. 2 days 3 days టైం పడుతుంది. మీరు డైట్ చేస్తూ ఉంటే ఇవాళ వెయిట్ తగ్గకపోయినా అట్లీస్ట్ రేపు తగ్గుతారు కదా, రేపు తగ్గకపోయినా ఎల్లుండి తగ్గుతారు. సో అదొక్కటి మైండ్లో పెట్టుకొని మనము డైట్ అనేది స్ట్రిక్ట్గా చేయాలి. ఇవాళ ఒక్కరోజు మనం వెయిట్ చూసుకొని ఇవాళ తగ్గలేదు అనుకొని రేపు డైట్ మానేస్తే అసలు మనం అలా అయితే డైట్ చేయలేము. అలా అనుకునే వాళ్ళు డైట్ దయచేసి చేయకండి. ఎందుకంటే డైట్ చేయాలనుకున్నప్పుడు ఒక మోటివేషన్గా తీసుకోండి. ఇవాళ తగ్గినా తగ్గకపోయినా, రేపు తగ్గినా తగ్గకపోయినా మనం డైలీ డైట్ చేస్తే, డైలీ హెల్దీ ఫుడ్ తీసుకుంటే ఏదో ఒక రోజు ఖచ్చితంగా వెయిట్ తగ్గుతాము అని మనసులో పెట్టుకోండి. అదే మోటివేషన్తో మీరు డైట్ అనేది స్టార్ట్ చేయండి. అప్పుడైతేనే మీరు వెయిట్ అనేది తగ్గగలుగుతారు. లేదంటే నార్మల్గా ఇవాళ తిని రేపు తినకుండా అలా చేస్తే మాత్రం
అసలు మీరు తగ్గరు. ఇంకొక విషయం ఏంటంటే మీరు డైట్ చేసేటప్పుడు నో షుగర్. అసలు షుగర్ని కొన్ని డేస్ మర్చిపోండి. షుగర్ ప్లేస్లో బెల్లం తీసుకోండి, తాటి బెల్లం తీసుకోండి, మీరు బ్రౌన్ షుగర్ తీసుకోవచ్చు. బ్రౌన్ షుగర్ కూడా మ్యాక్సిమం అసలు తీసుకోవద్దు. షుగర్ కంప్లీట్గా అసలు మీ డైట్లో నుంచి తీసేయండి. మీ హెల్దీ లైఫ్ స్టైల్ నుంచి షుగర్ని తీసేస్తేనే మీరు వెయిట్ అనేది తగ్గుతారు. లేదంటే అసలు మనం కాఫీలో షుగర్, టీలో షుగర్ వేసుకొని తాగితే మీరు ఎంత డైట్ చేసినా కూడా వెయిట్ అనేది మీరు తొందరగా వెయిట్ లాస్ అనేది చూడరనమాట. సో నేనైతే అసలు షుగర్ అయితే తీసుకోవట్లేదు. ఈ టిప్ అయితే మీరు ఫాలో అవ్వండి. తర్వాత మీరు నాకు కమెంట్ చేయండి, షుగర్ తీసుకోకుండా ఉంటే వెయిట్ ఈజీగా తగ్గాము అని మీరు నాకు ఖచ్చితంగా కమెంట్ చేస్తారు. మీరు ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. నెక్స్ట్ నేను బ్రౌన్ రైస్ మా హస్బెండ్కి లంచ్లో కానీ ప్రిపేర్ చేస్తున్నాను. అలాగే మా పిల్లల కోసం లేడీ ఫింగర్ కర్రీ చేస్తున్నాను అనమాట. ఇంకా నా కోసం నేను పప్పు చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే మా హస్బెండ్కి పిల్లలకి బాక్స్ పెట్టి పంపించేస్తే ఇంకా నేను వేరే కర్రీ చేసుకోవచ్చు అని చెప్పి అనుకున్నాను. అందుకనే ఇక్కడ కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. నేను నెక్స్ట్ ఇప్పుడు అటుకులు ఉప్మా చేస్తా అని చెప్పాను కదా. సో ఫస్ట్ అయితే వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇదిగోండి, ఇవే బ్రౌన్ అటుకులు అనమాట. దీంట్లో మనకి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. వైట్ అటుకులతో పోలిస్తే మనకి బ్రౌన్ అటుకులు చాలా హెల్త్కి మంచిది. మీరు మంచి ఆర్గానిక్ స్టోర్లోకి వెళ్ళి తీసుకొచ్చుకోండి, లేకపోతే ఆన్లైన్లో కూడా అమెజాన్లో దొరుకుతున్నాయి. ఒకసారి చెక్ చేయండి. వైట్ అటుకుల బదులు బ్రౌన్ అటుకులు తినండి. సో మనకేంటంటే మన గట్ హెల్త్ కూడా సాటిస్ఫై అవుతుంది అనమాట. అంటే నార్మల్గా డైట్ అనేసరికి అందరికీ ఏమనిపిస్తుంది అంటారు, ఇడ్లీ తినొద్దు, దోశ తినొద్దు, ఉప్మా తినొద్దు, అవన్నీ అనిపిస్తుంది కదా. సో అవన్నీ తినొచ్చు, బట్ హెల్దీ వేని మనం క్రియేట్ చేసుకోవాలి. హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్, హెల్దీ వే ఆఫ్ లైఫ్ని మనము అలవాటు చేసుకుంటూ ఉంటే ఈజీగా తగ్గుతాము. ఇప్పుడు వైట్ ఉప్మా బదులు మనం ఇలా బ్రౌన్ అటుకులతో ఉప్మా చేసుకోవడము, లేకపోతే గోధుమ రవ్వ ఉప్మా చేసుకోవడం, లేకపోతే ఓట్స్ ఉప్మా చేసుకోవడము, అలాంటివి కూడా మనము లైఫ్ స్టైల్లో ఇంక్లూడ్ చేసుకుంటే ఖచ్చితంగా వెయిట్ లాస్ అనేది తెలుస్తుంది. సో నేను దీంట్లోకి వెజిటేబుల్స్ ఎక్కువగా ఉన్న వెజిటేబుల్స్ ఏవైనా పర్లేదు, అవే ఎక్కువగా కట్ చేసుకోండి. 10 రకాల వెజిటేబుల్స్ వేసుకొని ఉప్మా చేయమని నేను చెప్పట్లేదు. ఉన్నవేవో వాటితోటి కొంచెం ప్రోటీన్ రిచ్గా, ఫైబర్ రిచ్గా మనం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. సో నేను కొంచెం ఆయిల్ పోసి ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసి ప్రోటీన్ కోసం నేను పీనట్స్ వేసాను అనమాట, పల్లీలు వేసాను. వాటన్నిటిని మనం మంచిగా కలుపుకోవాలి. పల్లీలు మనకేంటంటే ఎంత ఎక్కువ వేసుకుంటే అంత ప్రోటీన్, మనకి ఆఫ్టర్నూన్ వరకు ఆకలి అనేది అవ్వదు. సో మనం నార్మల్గా ఉప్మా చేసుకునే బదులు ఇలా వెజిటేబుల్స్, పల్లీలు వేసుకొని చేసుకుంటే మనకి హెల్తీగా ఉంటుంది, ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. ఇంట్లో వాళ్ళ కోసము, మనకి కోసము సపరేట్ వంటకాలు చేసుకోకుండా ఇది అందరికీ కూడా పెట్టేయచ్చు అనమాట. పిల్లలకు కూడా చూడండి ఎంత మంచి హెల్దీ ఫుడ్ ఇస్తున్నామో మనము. నార్మల్గా రెగ్యులర్గా వైట్ దోశ, వైట్ ఇడ్లీ ఇవన్నీ వేస్తే పిల్లలకు కూడా అన్హెల్దీయే కదా. సో ఇలాంటివి అనుకోండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. వాళ్ళకి మీరు ఇప్పటి నుంచే హెల్దీ ఫుడ్స్ అలవాటు చేసిన వాళ్ళు అవుతారనమాట. సో హస్బెండ్కి కూడా మంచిగా ఇంట్లో మనము ఒక్కటి ప్రిపేర్ చేస్తే ఇంట్లో అందరు తినేసేయచ్చు. ఇంకా 10 మందికి 10 రకాలుగా వండే పని లేదు. అలాంటివి మనం చూస్ చేసుకొని చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి మనం తినే డైట్ ఫుడ్ వాళ్ళు తినలేరు కదా. అలాంటప్పుడు మనము ఏం చేయాలంటే ఓట్స్, ఇన్స్టెంట్ ఓట్స్ తొందరగా అయిపోతాయి కదా మనకి, ఓవర్ నైట్ ఓట్స్ కానీ అలాంటివి మనం ప్రిపేర్ చేసుకొని వాళ్ళకి నచ్చినవి వాళ్ళు చేసుకోవచ్చు. ఎందుకంటే మనం మార్నింగ్ లేసి హడావుడిగా ఇంత పని చేస్తూ సపరేట్గా మనం మళ్ళీ డైట్ కోసము మనది మనం ప్రిపేర్ చేసుకోవాలంటే చాలా అలసిపోతాము. ఎందుకంటే డైట్లో ఉన్నాం కాబట్టి తొందరగా ఆకలి అవుతుంది. అందుకని ఇంకా ఇన్ని రకాల వంటలు చేయాలన్నా కూడా మన వల్ల అవ్వక ఏదో ఒకటి తినేస్తామన్నమాట. మెయిన్ అక్కడ మనం వెయిట్ తగ్గకపోవడానికి రీజన్ కూడా అదే అనమాట. సో మనం అటుకుల్ని ఒకసారి మంచిగా వాటర్ తోటి వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత కొంచెం మెత్తగా అవుతాయి కదా, అప్పుడు మనం తీసి మనము వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని ఉన్నాం కదా దాంట్లో వేసేసుకోవాలి. బాగా మెత్తగా అయ్యేలా చూసుకోవద్దు. నార్మల్గా మనము వైట్ అటుకులకి ఎలా అయితే చేసుకుంటామో అలా చేసేసుకోవాలి. సో ఇది నేను నాకు మా హస్బెండ్ కోసమని ప్రిపేర్ చేస్తున్నాను. సో మా పిల్లలకి వేరేది వేసి ఇచ్చానమాట. వాళ్ళ కోసము రాగి ఇడ్లీ ప్రిపేర్ చేసి ఇచ్చాను పిల్లలకి. వాళ్ళు అటుకులు తినము అని చెప్పారు. సో నేను ఆ రెసిపీ కూడా మీకు త్వరలో చూపిస్తాను. సో ఇంకా దాంట్లో మనము సాల్ట్ వేసుకోవచ్చు. నేను ఇక్కడ వైట్ సాల్ట్ యూస్ చేస్తున్నాను. వైట్ సాల్ట్ బదులు మీరు రాక్ సాల్ట్ కానీ, పింక్ సాల్ట్ అనేది దొరుకుతుంది కదా, పింక్ సాల్ట్ కానీ హెల్త్కి చాలా మంచిది. సో నేను కూడా అది తీసుకుందామని చూస్తున్నాను. మీ దగ్గరైనా పింక్ సాల్ట్ కానీ, రాక్ సాల్ట్ కానీ యూస్ చేస్తుంటే ఆల్రెడీ అవి యూస్ చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఇది నాకు మా హస్బెండ్ కోసమని పెడుతున్నాను అనమాట. ప్లేట్స్లో చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంది.
మధ్యాహ్నం వరకు అసలు ఆకలి అవ్వదు. మనకి హెల్త్కి హెల్త్, మంచి విటమిన్స్, ప్రోటీన్స్, మినరల్స్ ఇవన్నీ ఉంటాయి మనకి. ఇంతకన్నా మంచి బ్రేక్ఫాస్ట్ ఎక్కడన్నా ఉంటుందా చెప్పండి. ఇంకా మీ దగ్గర స్ప్రౌట్స్ ఏమన్నా ఉంటే పైనుంచి స్ప్రౌట్స్ వేసుకోవచ్చు. సో చాలా ఆప్షన్స్ అండి. మనం హెల్తీగా తినాలే కానీ చాలా మంచిగా కూడా ప్రిపేర్ చేసుకోవాలి. కొంచెం ఓపిక కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓపిక లేకుండా డైట్ చేయాలంటే కూడా చేయలేము. సో కొన్ని ప్రిపేర్ చేసుకోవాలంటే కొంచెం ఓపిక కూడా ఉండాలి. మా హస్బెండ్ కూడా డైట్ చేస్తున్నారు, బట్ ఒకరోజు చేస్తున్నారు, ఒకరోజు చేయట్లేదు డైట్ కూడా. సో ఇంకా నేను తినేసానమాట. ఇంకా మనకి వంట చేయడం అక్కడే, తినడం అక్కడే. ఎందుకంటే ఇంట్లో పనులు అలా ఉంటాయి, హడావుడిగా ఉంటుంది. ప్రశాంతంగా కూర్చొని తినాలంటే పిల్లలందరూ స్కూల్కి వెళ్ళిపోయాక, హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయాక తినాలి. ఆ టైంకి బ్రేక్ఫాస్ట్ టైం కూడా అయిపోతుంది కాబట్టి ఇంకా మనం కిచెన్లో వంట చేసుకుంటేనే చాలా వరకు లేడీస్ అందరు తినేస్తారు కదా. మార్నింగ్ హడావుడి అలా ఉంటుందన్నమాట. సో దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత నేను కొంచెమే టీ తీసుకున్నాను. యాక్చువల్లీ కాఫీ పౌడర్ అయిపోయింది. ఇంకా అందుకని చెప్పి మా హస్బెండ్కి టీ పోసాను. సో నేను కూడా చాలా కొంచెం, చూసారు కదా, టీ అసలు ఎక్కువగా తాగను నేను. అసలు కాఫీ కూడా అలవాట్లేదు. బట్ ఈ మధ్య డైట్ చేస్తున్నప్పటి నుంచి కాఫీ అలవాటు చేసుకున్నాను. అది కూడా నేను బెల్లం వేసుకునే తాగుతానమాట. బెల్లం కాఫీ, బెల్లం టీ. అసలు షుగర్ అయితే అస్సలే వేసుకోను నేను. షుగర్ టీ తాగాలన్నా కూడా నాకు కొత్తగా అనిపిస్తుంది ఈ మధ్య. అసలు నేను తాగట్లేదు షుగర్ వేసిన టీ కానీ కాఫీ కానీ. ఇంకెక్కడికైనా వెళ్తే తప్పదనమాట. బట్ ఇంట్లో ఉన్నంత వరకు అయితే నో షుగర్, జీరో షుగర్ అనమాట మా ఇంట్లో. నెక్స్ట్ నేను ఆఫ్టర్నూన్ లంచ్ కోసమని ప్రిపేర్ చేసుకుంటున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత లంచ్కి కూడా నేను సలాడ్స్ తీసుకుంటున్నాను చెప్పాను కదా. మెయిన్గా మనకు లంచ్లో సలాడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. బీట్రూట్ కూడా మనకి హెల్త్కి చాలా మంచిది. బ్లడ్ ఇంప్రూవ్ చేస్తుంది. మనకి క్యారెట్ వల్ల ఐసైట్ ఇంప్రూవ్ అవుతుంది, స్కిన్ ఇంప్రూవ్ అవుతుంది. మనకి అన్ని వెజిటేబుల్స్లో మంచి ఫైబర్ ఉంటుంది కాబట్టి మనకి హాఫ్ ఆఫ్ ద స్టమక్ మొత్తానికే ఫిల్ అయిపోయేటట్టు చూసుకోవాలి. సో సలాడ్స్ అయితే డైలీ రెగ్యులర్గా సేమే ఉంటుంది. యాక్చువల్లీ క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు. ఒక్కొక్కసారి వేసుకుంటున్నాను, ఒక్కొక్కసారి వేసుకోవట్లేదు అనమాట. సో క్యారెట్ను బీన్స్ నేను కొంచెం స్టీమ్ తోటి ఉడకబెట్టేస్తాను. ఎలా స్టీమ్ చేస్తాను ఏంటి అన్నది నా ప్రీవియస్ వీడియోస్ చూసిన వాళ్ళందరికీ అయితే ఐడియా ఉంటుంది. లేదు కొత్తగా చూస్తున్న వాళ్ళకి చెప్పమంటే చెప్తాను. ఒక బౌల్లో కొన్ని వాటర్ పోసుకొని మనం జాలిబుట్టలో వెజిటేబుల్స్ వేసేసుకొని కొంచెం వాటిని ఉడకనివ్వాలన్నమాట ఆవిరితోటి. సో అవి ఎంచక్కా ఉడికిపోతాయి. సో అవి మనం సలాడ్లా తీసుకోవచ్చు. నెక్స్ట్ నేను ఇక్కడ జొన్న రొట్టె ప్రిపేర్ చేసుకుంటున్నాను. జొన్న రొట్టె కూడా ఆల్మోస్ట్ నా సబ్స్క్రైబర్స్కి అయితే తెలుసుంటుంది, డైట్ ఫాలో అయ్యే వాళ్ళకి. 1 కప్పు జొన్న పిండి తీసుకుంటాం కదా, అంతే కప్పు వాటర్ తీసుకొని మనము ఫస్ట్ బాయిల్ అవ్వనివ్వాలి. వాటర్ని బాయిల్ అయిన తర్వాత మనము జొన్న పిండి కానీ రాగి పిండి కానీ మనము దేంతో అయితే చేసుకోవాలనుకుంటున్నామో సేమ్ అది ఎంత కప్పు వాటర్ పోసామో అంతే కప్పు పిండి వేసి ఇలా బాగా కలపాలి స్టవ్ మీద పెట్టి. ఒకవేళ మనకి కొంచెం లూజ్ అనిపించింది అనుకోండి, పైనుంచి కొంచెము ఏ పిండి అయితే తీసుకున్నామో కొంచెం హాఫ్ స్పూన్ మనము చల్లేస్తే కొంచెం గట్టి పడుతుంది. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం జొన్న రొట్టె కానీ రాగి రొట్టె కానీ చేసుకున్నప్పుడు వేడి మీదనే మనం పిండిని కలపాలి. వేడి చల్లారాక పిండి కలిపితే అసలు మనకు రాగి రొట్టెలు జొన్న రొట్టెలు రావన్నమాట. వేడి మీద కొంచెం కష్టం అనుకోకుండా కలిపితే మనకి ఈజీగా ప్రిపేర్ చేసుకోవడానికి వస్తుంది. రొట్టె అనేది విరగదు. ఓకేనా. సో నేను డైలీ టిప్స్ చెప్తూ ఉంటాను. బట్ ఎవరైతే కొత్తగా చూస్తారో మళ్ళీ పాత వీడియోస్ చూడాలంటే కూడా చూడలేరు కాబట్టి నేను డైలీ రెగ్యులర్గా చెప్తున్నాను. ఎప్పుడైనా డైట్ చేసేటప్పుడు కూడా లంచ్లో మ్యాక్సిమం వైట్ రైస్ అనేది అవాయిడ్ చేయండి. కంప్లీట్గా ఒక 10 to 15 days వైట్స్ అనేవి అవాయిడ్ చేయండి. ఏంటి, వైట్ రైస్ ఒకటి, వైట్ ఉప్మా ఒకటి, మైదా ఒకటి, ఇవన్నీ వైట్ ఇడ్లీ, వైట్ దోశ, వైట్స్ అనేవి మీరు అవాయిడ్ చేసి కొంచెం ఇట్లా హెల్దీ ఫుడ్ తీసుకోండి. రాగి రొట్టె కానీ లేకపోతే జొన్న రొట్టె కానీ ఇంకా మిలెట్స్తో పాటు చాలా చేసుకోవచ్చు అనమాట. సో నాకైతే ఇంట్లో పిల్లలతోటి అన్ని రకాలుగా చేయడం కుదరదు కాబట్టి నేను రెగ్యులర్గా డైట్ నేను పెద్ద ఏమీ ఎక్కువగా కష్టపడిపోనండి డైట్ కోసము. డైలీ తినేదైనా లేకపోతే రొటీన్గా తినేదైనా మనము హెల్తీగా తింటున్నామా లేదా అన్నది, దాంట్లో మనకి ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ అన్నీ ఇంక్లూడ్ అవుతున్నాయా లేదా అన్నదే నేను చూస్తాను. కొత్త రెసిపీస్ చేసుకోవాలంటే చిన్నపిల్లలు ఉంటే మాత్రం కుదరదు అనమాట. సో నా వీడియోస్ కొంచెం ఎప్పుడు రెగ్యులర్గానే అనిపిస్తుంది. నేను ఎక్కువ మోస్ట్ ఆఫ్ ద టైం ఆఫ్టర్నూన్ లంచ్లోకి రాగి రొట్టె, జొన్న రొట్టె ఇవే ప్రిపేర్ చేసుకుంటాను. వైట్ రైస్ అనేది చాలా తక్కువ తీసుకుంటాను. అదొక్కటి చాలు కదా, సరిపోతుంది కదా. ఇంకా మధ్యాహ్నం డిఫరెంట్గా ప్రిపేర్ చేసుకోవాలంటే అంత టైం కూడా ఉండాలి మనకి.
మనకి పిల్లలు అలా సహకరించాలి. ఇంట్లో పిల్లలు ఎవరు లేరనుకోండి, వాళ్ళకి చాలా టైం ఉంటుంది, నచ్చిన రెసిపీస్ చేసుకోవచ్చు, చాలా మంచిగా రెసిపీస్ చేసుకొని తినొచ్చు. ఇప్పుడు మనలాంటి పిల్లలు ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి తినిపించాలి, మనము తినాలి, వాళ్ళకి సపరేట్గా ప్రిపేర్ చేయాలి, మళ్ళీ మనం సపరేట్గా ప్రిపేర్ చేసుకోవాలంటే మాత్రం ఇంకా అంతే సంగతులు. కాబట్టి నేను మ్యాక్సిమం రొటీన్గానే ప్రిపేర్ చేసుకుంటాను. నేను ఎప్పుడు చూసినా కూడా రాగి రొట్టె, జొన్న రొట్టెకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను, ఎందుకంటే అవి హెల్దీ, నాకు ఈజీగా వచ్చేస్తుంది. నేను ఒక 15 మినిట్స్లో నాకు రాగి రొట్టి, జొన్న రొట్టి ఈజీగా అయిపోతుంది అనమాట. అందుకని నేను ఎక్కువ అవి ప్రిఫర్ చేస్తాను. అవి లేనప్పుడు నేను బ్రౌన్ రైస్ అనేది తీసుకుంటాను. ఒక్కొక్కసారి ఇంకా ఇవి కూడా చేసుకునే ఓపిక లేకపోతే హెల్దీగా ఏం లంచ్ చేయాలి అనుకుంటే మార్నింగే నేను శనగలు నానబెట్టేసుకుంటాను అనమాట. వైట్ శనగలైనా, బ్లాక్ శనగలైనా, లేకపోతే రాజ్మా కానీ ఇట్లాంటివి, లేకపోతే మనకి సోయా చంక్స్, మిల్ మేకర్ ఉంటాయి కదా, అవన్నీ మనం మార్నింగ్ ప్రిపేర్ చేసుకొని ఉడకబెట్టుకొని ఆఫ్టర్నూన్ లంచ్ టైంకి మంచిగా ఉడికించుకొని దాంట్లో ఉప్పు, కారం, నిమ్మకాయ, ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని తింటే కూడా లంచ్ ఫినిష్ అయిపోతుంది. దాంట్లో కొంచెం పైనుంచి పెరుగు వేసుకొని తిన్నా కూడా లంచ్ అయితే ఫినిష్ అయిపోతుంది. ఇంకా దానికోసం సపరేట్ వంటకాలు ఇవన్నీ చేయాలంటే నాకైతే టైం ఉండదు. సో నిన్న నా లంచ్ వచ్చేసి ఇదనమాట. బీన్స్, క్యారెట్ ఇవన్నీ మంచిగా ఉడికాయి, బీట్రూట్ కూడా వేసేసుకున్నాను, పైనుంచి కొంచెం మిరియాల పౌడర్ అయితే వేసుకున్నాను, పక్కన సలాడ్ కోసం కీరా తీసుకున్నాను, ప్రోటీన్ కోసం ఎగ్ తీసుకున్నాను. నేను చెప్తున్నాను కదా, డైలీ ఫైబర్తో పాటు లంచ్లో ప్రోటీన్ కూడా ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోవాలి. మొన్న నేను ఏం చేశాను, సోయా చంక్స్ ఉడకబెట్టుకున్నాను, అంతకుముందు నేను శనగలు తీసుకున్నాను అనుకుంటా. సో ఇట్లా ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్. డైలీ సలాడ్తో పాటు ఒక ప్రోటీన్ ఎగ్ కానివ్వండి, ఇంకా ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్న టైం లేకుంటే రోజు ఒక బాయిల్డ్ ఎగ్ తినండి, అది కూడా హెల్త్కి మంచిదే కదా. సో మనం ఏం తినాలి అనుకుంటున్నామో అది మనం ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు నేను వీడియోలో చూపించినవి ఏవి మీకు అవైలబిలిటీలో లేవనుకోండి, చెప్తున్నాను, ఇప్పుడు సలాడ్స్ ఇవన్నీ ఏం తీసుకోలేకపోతున్నాము అనుకుంటే ఇంట్లో ఏదో ఒకటి, ఇప్పుడు క్యారెట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది కదా, ఓన్లీ ఒక క్యారెటే తీసుకోండి, ఒక ఫుల్ క్యారెట్ తీసుకోండి, క్యారెట్ లేని రోజు కీరా తీసుకోండి, కీరా లేని రోజు బీట్రూట్ తీసుకోండి, ఏదో ఒక వెజిటేబుల్ అయితే ఖచ్చితంగా తీసుకోవడానికి ట్రై చేయండి. సో నా లంచ్ అయితే ఫినిష్ అయిపోయింది, మంచిగా జొన్న రొట్టెలు, సలాడ్ వాటన్నిటితో పాటు తినేసాను. లంచ్ అయిపోయిన తర్వాత కొంచెం ఇంకా మిడ్ ఈవినింగ్ స్నాక్ ఉంటుంది కదా, మిడ్ ఈవినింగ్లో మనకి మెయిన్ ఈవినింగే ఏదో ఒకటి తినాలనిపిస్తుంది, ఈవినింగ్ టైంలోనే ఆకలి అనిపిస్తుంది, ఆ టైంలోనే మన డైట్ అనేది ఖరాబ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనము ఆ టైంలో బ్లాక్ కాఫీ పెట్టుకుంటే చాలా మంచిదన్నమాట. మన క్రేవింగ్స్ అన్నిటినీ తీసేస్తుంది. దాంట్లో కొంచెం హనీ వేసుకొని తాగామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఫస్ట్ అలవాటు చేసుకుంటే అది కూడా మంచిగానే అనిపిస్తుంది. స్టార్టింగ్లో చేదుగా అనిపించినా కూడా తినగా వేప కూడా తీయగా ఉంటుంది. అంటే ఇదే డైట్ చేయకముందు నేను అసలు ఇవేవి తాగేదాన్ని కాదు, ఏమి పట్టించుకునేదాన్ని కాదు అసలు. బట్ ఇప్పుడు డైట్ చేశాక దాంట్లో ఉన్న మంచి ఏంటి అనేది తెలుసుకున్నాక, అవి లేకపోతే ఎలాగా మన లైఫ్ స్టైల్లో, అవి లేకపోతే హెల్త్ ఎలా ఖరాబ్ అయిపోతుంది అని అనిపించి అదొక భయం వేస్తుంది అనమాట. ఇప్పుడు పాలు వేసుకొని మిల్క్ తాగొచ్చు, మనం అలా అయితే డైలీ 3-4 టైమ్స్ తాగుతాం, బట్ ఎన్ని క్యాలరీస్ అనేది మన బాడీలోకి వెళ్తాయి? క్యాలరీ ఇంటేక్ అనేది చాలా వరకు ఇంపార్టెంట్ మనకి. మనము లావు పెరుగుతున్నాము అని అంటే క్యాలరీ కంట్రోల్ లేదు అన్నట్టే. మనము ఈవినింగ్ కూడా మార్నింగ్ తాగితే పాలతోటి తాగండి, బట్ ఈవినింగ్ వచ్చేసరికి నో మిల్క్, నో షుగర్. ఎందుకంటే ఈవినింగ్ అయినా కొద్దీ మన మెటబాలిజం రేట్ అనేది పడిపోతూ ఉంటుంది, కాబట్టి మనకి అది తొందరగా డైజెషన్ అవ్వదు, దానివల్ల క్యాలరీస్ అన్నీ అలాగే ఉండిపోతాయి. సో నో షుగర్, నో మిల్క్ ఎట్ ఆల్. ఈవినింగ్ అయితే షుగర్ అయితే అసలు కంప్లీట్గా జీరో చేసేయండి, డైట్లో నుంచి తీసేసేయండి. ఈవినింగ్ టైంలో సాల్ట్ కూడా వాడడం మానేయండి. సాల్ట్ తినకుండా మీరు ఈవినింగ్ డైట్ చేసి చూడండి, ఖచ్చితంగా వెయిట్ లాస్ అయితే అవుతారు. మా హస్బెండ్ ఈవినింగ్ అయితే చికెన్ తెచ్చుకున్నారనమాట. నేనైతే అస్సలే తినలేదు, నాకు చికెన్ వద్దు, అది ఉంటే నేను రేపు తింటాను ఆఫ్టర్నూన్, బట్ నేను ఈవినింగ్ అవుతుంటే మాత్రం చికెన్ తినను అని చెప్పేశాను. మీరు ఎప్పుడైనా లంచ్ 1 o'clock లోపల, 12 to 1 బిట్వీన్ ఏదైనా తీసుకోండి. ఒకరోజు ఇలా చికెన్ తినాలనిపించింది అనుకోండి, మార్నింగ్ కొంచెం తక్కువగా తినేసేయండి, ఆఫ్టర్నూన్ లంచ్ కొంచెం తొందరగా చేసేస్తే మీకు మళ్ళీ ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు టైం అనేది ఎక్కువ ఉంటుంది, కాబట్టి అవి తొందరగా డైజెషన్ అవుతుంది. ఈవినింగ్ మీరు మళ్ళీ ఏదైనా డిన్నర్ చేసేయచ్చు. నేనైతే నిన్న ఈవినింగ్ డిన్నర్కి కూడా నేను పపాయ తీసుకున్నాను, ఎందుకంటే ఫ్రూట్ నేను మొన్న కేజీ పపాయాను 1.5 kg పపాయ తెచ్చుకున్నాను. సో అది మొన్న కొంచెం తిన్నాను, ఇంకా ఇవాళ కూడా ఉందని చెప్పి తినేసాను అనమాట. ఇంకా దానికోసం కొత్త వెతుక్కొని డైట్ని ఖరాబ్ చేసుకోవద్దు. ఉన్న వాటితోటే
ఏది హెల్దీ ఫుడ్డో చూసుకొని తినేసేయాలి. మీరు నాలాగా ఫ్రూట్స్ అవన్నీ తినలేకపోతే ఓట్స్ తినేయొచ్చు, లేకపోతే ఒక జొన్న రొట్టె ఒక రాగి రొట్టె. ఈవినింగ్ వచ్చేసరికి ఒకటే రాగి రొట్టె ఒకటే జొన్న రొట్టెతోటి మీరు డిన్నర్ ఫినిష్ చేయాలన్నమాట. డిన్నర్ ఎప్పుడైనా కూడా 7 లోపు, మ్యాక్సిమం 6:30 అండి. 6:30 కూడా కుదరదంటే ఇంకా 7, అంతకన్నా మనం డిన్నర్ని సాగదీయొద్దనమాట. డిన్నర్ ఎంత తొందరగా తినేస్తే అంత త్వరగా మనము ఈజీగా వెయిట్ లాస్ అనేది అవుతాము. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. సో నా డిన్నర్ అయితే పపాయాతోటి ఫినిష్ అయిపోయింది. సో నా వీడియో ఎంతమందికి నచ్చింది, ఎంత యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి, సో దట్ నేను రిప్లై ఇచ్చేస్తాను.